కాశీపేట్ను 100% అక్షరాస్యత కలిగిన మండలంగా తీర్చిదిద్దాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీప్కు సూచించారు. ఇక ముత్యంపల్లిలో 100% అక్షరాస్యత ఉచిత శిక్షణ కేంద్రాలను కలెక్టర్ ప్రారంభించారు. అక్షరాస్యత కేంద్రాల ద్వారా నిరక్షరాస్యులను 100 రోజుల్లో అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలని కోరారు. కుట్టు శిక్షణ కేంద్రాల మహిళలు జీవనోపాధి పొందాలన్నారు. అన్ని మండలాలకి రెండు స్వింగ్ మషీన్ ఇచ్చేసి, అండ్ ఎందుకు అంటే అక్షరాస్యత మాత్రమే చేస్తే అందరికీ ఎంత ఇంట్రెస్ట్ ఉండదు. దాంతోపాటు స్కిల్లింగ్ చేస్తే, దాంతోపాటు మనము స్వింగ్ ట్రైనింగ్ ఇస్తే వాళ్ళకి కొంచెం ఉపాధి కూడా వస్తుంది, ఒక ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ కూడా వస్తుంది. అండ్ సో దట్ వాళ్ళకి మన వాలంటీర్స్ వాళ్ళకి 2 గంటల డైలీగా ట్రైనింగ్ ఇచ్చేసి 100 డేస్లో స్వింగ్ ట్రైనింగ్ తీసుకుంటారు. దాంతోపాటు ఈ వాళ్ళు పేరు ఎట్లా రాయాల్సింది, చిన్న బుక్ ఎట్లా చదవాలి, అది కూడా నేర్చుకుంటారు. సో ఇప్పుడు మీ అందరూ కూడా చూశారు, ఈ ప్రోగ్రామ్ ముందే స్టార్ట్ అయిపోయింది. ఈరోజు మనము దానికి స్వింగ్ మషీన్ డిస్ట్రిబ్యూషన్ అండ్ స్వింగ్ ట్రైనింగ్ సంబంధించిన ఏర్పాటు చేసాం. సో మీ అందరూ కూడా ఇప్పుడు చూశారు, కొంతమంది పర్ఫెక్ట్గా పేరు రాస్తున్నారు. సో నెక్స్ట్ బై 31 మార్చ్ కాశీపేట్ మండల్లో అక్షరాస్యత లేని వాళ్ళు ఎవరు ఉండరు. మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి, వాలంటీర్స్ నుంచి ఒక మూవ్మెంట్ లాగా ఏర్పాటు చేసేసి ఒక మండలాలకి 100% అక్షరాస్యత వచ్చింది. అట్లా మనము తెలంగాణ రాష్ట్రంలో ఫస్ట్ టైం చేసాము, అట్లా మనము చూపించాలి. సో దానిలో మన దేవాపూర్ సిమెంట్ ఫ్యాక్టరీ వాళ్ళు మనకి కోఆపరేట్ చేస్తున్నారు. దాంతోపాటు మన అధికారులు, వాలంటీర్స్ అందరూ దానికి హెల్ప్. అండ్ మ్యాక్సిమం అంటే ఈ ఎవరైనా బెనిఫిషరీ ఉన్నారు, ఎవరైనా అక్షరాస్యత లేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా ముందుకు వస్తున్నారు. కాబట్టి మనం ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేస్తున్నాం. సో ఐ హోప్ నెక్స్ట్ బై 31 మార్చ్ మళ్ళీ ఒక మీటింగ్ పెట్టిన టైంలో అందరూ మంచిగా పేరు రాస్తారు, బుక్ చదువుతారు. అండ్ అక్షరాస్యత వస్తే చాలా రకరకాల సొసైటీకి లాభం వస్తుంది. సో నా తరపున, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరపున ఈ కార్యక్రమంకి సక్సెస్ చేయడానికి ఎవరైనా కష్టపడుతున్నారు అందరికీ